బ్రేకింగ్ న్యూస్. మటన్ ముక్క గొంతులో ఇరుక్కుపోవడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మటన్ ముక్క అడ్డుపడటంతో శ్వాస ఆడక ఊపిరి ఆగిపోయింది. నిజామాబాద్ జిల్లా బొప్పాస్పల్లికి చెందిన రుత్వాన్ తారాసింగ్ బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లాడు. విందులో మటన్ తింటుండగా మటన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టంలో అసలు విషయం బయటపడింది. తారాసింగ్ కు 2 భార్యలు, 2 అమ్మాయిలు, అయితే ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకున్నారు సార్. పరిస్థితి బాగా గరీబ్ ఉన్నది, గోళం లేదు, ఏం లేదు. కైకిలు చేస్తే బతకాల, లేకుంటే ఏం లేదు. వాళ్ళకు మీరు ఏమైనా మీ గురించి మీతోటి దయా చేసేసి బాగా గరీబ్ పరిస్థితిలో 2 ఆడవాళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయికి లగ్గం చేస్తే 20 సంవత్సరం పిల్లలు పుట్టకుంటే మళ్ళీ ఇంకా చిన్న లగ్గం తీసుకొని వచ్చిండ్రు. అలాగే 2 బిడ్డ, ఒక కొడుకు పుట్టిండు సార్. ఏంతోటి మీతోటి అయిన కాడికి వెళ్ళి సహాయకరం చేయాలని మేము నమస్కారం చేస్తున్నాము. ఒక మటన్ ముక్క అనేది వెళ్ళింది సార్. పోస్ట్ మార్టం చేపిస్తే బోధనలా ఒక ఇడికెళ్ళి మన గొంతులా చీరేసి తీస్తే ఒక మటన్ ముక్క వెళ్ళిందని చెప్పిండు డాక్టర్ సాబ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. అటు విందు భోజనంలో కూడా మటన్ తింటుండగా అది గొంతులో ఇరుక్కుని ఒక వ్యక్తి చనిపోయిన ఘటన మనం చూస్తున్నాము. అసలు ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అఖిల, మటన్ ముక్క ఒకరి ఊపిరి ఆగిపోవడానికి కారణమైంది. వినడానికి వింతగా ఉన్నా అయితే తారాసింగ్ కుటుంబంలో మాత్రం విషాదాచారాలు అలుముకున్నాయి. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కోటగిరి మండలంలో ఆ ఎస్ఐ వివరాలు క్లియర్ గా తెలిపాడు. ఏంటంటే నస్రుల్లాబాద్ మండలం బొప్పాస్పల్లి గ్రామానికి చెందిన రుత్వాన్ తారాసింగ్ 48 సంవత్సరాలు కోటగిరి మండలం సుద్దులం తాండాలో ఓ శుభకార్యానికి వీళ్ళంతా హాజరయ్యారు. కుటుంబ సభ్యులంతా వెళ్ళడం జరిగింది. అయితే విందులో భాగంగా భోజనం చేస్తుండగా అక్కడ మద్యం సేవించిన తర్వాత వీళ్ళంతా భోజనం చేసినట్లుగా అక్కడ గ్రామస్తులు అయితే చెప్తున్నారు. అయితే మటన్ ముక్క గొంతులో ఇరుక్కుంది. దీంతో వాంతులు కాగా హుటాహుటిన అక్కడున్న ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రుత్వాన్ తారాసింగ్ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. పోస్ట్ మార్టం చేస్తున్న సందర్భంలో తన గొంతులో మటన్ ముక్క బయటపడిందని చెప్పి గొంతు చీరిన తర్వాత అక్కడ మటన్ ముక్కను తీసి చూపెట్టడంతో కుటుంబ సభ్యులకి ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఆ ఫంక్షన్ లో మటన్ ముక్క గొంతులో ఇరుక్కపోవడం వల్లనే ఊపిరి ఆడక శ్వాస ఎల్లగా చనిపోయినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతానికి అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.